నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి 2024 జనవరిలో ఎలా ఉంటుంది అంటే ఈ నెలలో మీకు వ్యాపారం మాత్రం బాగా జరుగుతుంది అని చెప్పచ్చు. ఖర్చులు కొద్దిగా అధికంగానే ఉంటాయి. అది మీరు కోరుకున్న ఖర్చులే, మీరు ఇష్టపడి చేసేటువంటి ఏదో ఒక పని చేస్తూ ఉండడం వల్ల అయ్యేటువంటి ఖర్చులే కానీ మీకు వేరే ఇబ్బంది కలిగించేటువంటి ఖర్చులైతే ఉండవు. కొన్నిసార్లు అంటే ఇది చేస్తే బాగుండనేటువంటి కొన్ని అనవసరంగా, అంటే మనకు తెలిసి అనవసరపు ఖర్చులు కొన్ని ఉంటాయి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే కొంత ఖర్చు అవుతుంది అన్నాము. ఈ ఖర్చులు విందులు వినోదాల వల్ల ఖర్చు అవ్వచ్చు, బంధుమిత్రుల సమాగమం వల్ల ఖర్చులు అవ్వచ్చు. ఏదేమైనా కొంత ఖర్చు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. చివరిలో కొంత అనుకోని చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏళ్ళనాటి శనిలో చివరి కాలంలో ఉన్నాము. దానివల్ల కొంత ద్వితీయ స్థానం అయినటువంటి ద్వితీయంలో శని ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు మనం మాట్లాడినటువంటి మాటల వల్ల కొద్దిగా వ్యతిరేకత వచ్చేటువంటి ప్రభావం కనిపిస్తుంది. అప్పుడు కొంతమంది మనకు వ్యతిరేకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే కుటుంబంలోనే కొద్దిగా మనం అన్న మాటకి విలువ లేకుండా ఉండడం, లేదంటే నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు అనేటువంటి ఒక తేలికైన భావం ఉండడం, కుటుంబంలో తేలికైనటువంటి భావం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా మకర రాశి వారు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు కాబట్టి చివరిది కాబట్టి ప్రతి నిత్యం కూడా శని స్తోత్రాన్ని చదువుకోవడం అనేటువంటిది మర్చిపోకుండా మీరు శనిగ్రహాన్ని ఆరాధన చేయడం, వీలైనప్పుడల్లా గోశాలకు వెళ్ళడం, గోమాతని పూజించడం, గోగ్రాసానికి కొంత డబ్బులు ఇవ్వడం కానీ, గోగ్రాసం గోవుకు తినిపించి రావడం కానీ చేసినట్టయితే ఈ చిన్న చికాకులు లేకుండా ఉంటాయి. కొద్దిగా స్వల్పంగా అనారోగ్యం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అనారోగ్యం
స్వల్పకాలపు అనారోగ్యంగానే ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎట్లాగంటే మాట్లాడేటప్పుడు ద్వితీయంలో వాక్స్థానంలో ఉన్న శని వల్ల మనం గబుక్కున ఎవరినో ఏదో అనడం వల్ల మంచి వాళ్ళు మనకు కొద్దిగా మన మీద శత్రుత్వం పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మనం శనిగ్రహ ఆరాధన చేస్తూనే మనం కంట్రోల్గా మనం ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సుఖంగా ఉంటారని చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచార ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలని చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.